హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏం చేస్తున్నానంటే పప్పు కడుగుతున్నాను. మీలో ఎంతమందికి పప్పు కడగడం వచ్చు ఫ్రెండ్స్? నాకైతే కొంచెం కొంచెం కడగడం వచ్చు. అంటే అదేనండి, తొక్క పూర్తిగా వదిలించలేను, కొంచెం కొంచెం లైట్గా కడుగు ఉండిపోతుంది. నాకైతే ఏదైనా కడగడం వచ్చు. మా అమ్మగారికి అయితే ఈ పని కూడా రాదండి. ఎప్పుడో పప్పు నానేసినా సరే పప్పు కడగాల్సి వస్తుందేమోనని మా అమ్మ చాలా భయపడిపోద్ది. వాళ్ళ అమ్మని పిలుచుకుంటుంది మా అమ్మ. అంటే మా అమ్మమ్మని పిలుస్తుందండి. ఇంకా మా అమ్మగారికి దోశలు చేయడం, అట్లు చేయడం అవేవి రావండి. మా అమ్మగారు నేను పుట్టి ఇప్పటి వరకు ఒక అట్టు వేశారు, దోశలు చేశారని నేను చూడలేదండి. ఎప్పుడో మేము వెళ్ళినా సరే మా అల్లుడు వస్తున్నారు, కూతురు వస్తుంది అని టెన్షన్ పడిపోతారండి. ఎక్కడ టిఫిన్ చేయాల్సి వస్తుందేమోనని. అందుకేనండి ఎప్పుడైనా మేము వెళ్తే టిఫిన్ కొనేసి తెచ్చి పెడతారు. లేకపోతే నా చేతైనా చేపిస్తారు మా అమ్మగారు. అంతేగాని మా అమ్మగారికి మాత్రం రావండి. పెద్దగా వంటలు కూడా రావు. నాకు ఆ పోలికలే వచ్చినట్టుంది. నేను కూడా పెద్దగా వంట చేయను, అదేనండి చేయలేను. ఏదో యూట్యూబ్ దయవల్ల కొంచెం కొంచెం వంటలు చూసుకొని చేస్తున్నాను. అప్పుడు మా అమ్మమ్మ పప్పు కడిగేది, నేను చూసేదాన్ని, అలా చూసి నేర్చుకున్నాను. అయితే మా అమ్మమ్మ చాలా నీట్గా కడిగేది. ఎక్కువ నీళ్ళతో, ఎక్కువ వాటర్తో కడిగేవాళ్ళు. తెల్లగా ఉండేది పప్పు కడిగాక. ఎక్కువగా మినపగుళ్ళు తీసుకుంటాము. మినప్పప్పు ఎప్పుడో కానీ గారెలకి అలాంటి వాటికి మినప్పప్పు బాగుంటుంది కదండి, అందుకే కొంచెం తీసుకున్నాను. ఈ మినప్పప్పు కడిగేటప్పుడు కొంచెం బద్దలు పడిపోయినా సరే మా తాతయ్య గారు ఉండేవారు, తీసేసి మళ్ళీ అందులో వేసేవారు. ఒక్క బద్ద కూడా పోనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనమైతే ఎంత వేస్ట్ చేసేస్తున్నాం కడగడం రాక. ఏదో సింక్లోనో ఎక్కడో దగ్గర కడిగితే అయిపోతుంది కదా అని అనుకోవచ్చండి. కానీ వాటిలోకి ఇది కడగడం వల్ల ఈ తొక్కల్లో వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతుంది కదా. అందుకే ఇలా తపేల్లో వేసి ఒక దగ్గరకు పెట్టుకొని కడుగుతున్నాను. చూసారా ఎంత తొక్క వచ్చిందో వీటికి. ఈ తొక్కల్లా వెళ్ళి పైపులో ఉండిపోతుంది కదా, అప్పుడు డ్యామేజ్ వస్తాయి కదా. అందుకే ఇలా కడుగుతున్నానండి. ఇలా కడగడం వల్ల కొంచెం కష్టమే, కానీ మరి ఏం చేస్తాం. ఇదంతా ఒక కవర్లో పెట్టి చెత్తకుండీలో వేసేస్తాం. అదే పల్లెటూరులో అనుకోండి ఆవులకు పోసేస్తాం. అసలు ఏది వేస్ట్ చేయం, వాటర్ కూడా పోస్తాము. ఇంకా ఇలా కడిగేశాక కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసుకున్నాం అనుకోండి, ఆ గిన్నెలోకి అడుగున రాళ్ళు అటు ఉండిపోతే ఉంటాయండి. రాళ్ళు అంట, పప్పులో రాళ్ళు ఉన్నాయి అనిపించినప్పుడు ఇలా చేయండి. ఇలా మొత్తం కడిగేశాక మళ్ళీ వాటర్ పోసి వేరే గిన్నెలోకి తీసుకోండి, అడుగున రాళ్ళు ఉండిపోతాయి. మా పప్పులో అయితే ఏమీ లేవులేండి. మా చిన్న పాప కూడా నేను కడుగుతాను తేమ్మ అంటుంది. తనకేదో పెద్దగా వచ్చినట్టు. ఇదిగో అండి చూసారా, ఇంకా తొక్కుండిపోయింది ఇందులోన. మిక్సీ కొట్టుకుంటున్నాను. ఈ పప్పు గారెలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. దోశలు కూడా మామూలు మినపగులతో చేసిన దానికన్నా ఈ పిండితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా పని అయిపోవడానికి అది కొంటాం కానీ మినపగుళ్ళు. ఇది ఆరోగ్యం కూడాను. పల్లెటూరులో అయితే ఇవే ఎక్కువగా వాడతాం కదండి. చూసారా పిండి ఎంత బాగుందో. నేనైతే ఈ పప్పుతో కొంచెం గారెలు చేశాను, కొంచెం అట్లు చేశాను, అదే నేను దోశలు చేశాను. అసలు గారెలు నాకు కూడా చేయడం రాదండి. ఎప్పుడు చేసినా సరే నూనె తుల్లగొట్టుకుంటాను. నా చేయిలల్లా గాయాలండి. వంట సరిగ్గా రాకపోవడం వల్ల ఎక్కువ తుల్లగొట్టుకుంటుంటాను. మేము ఎప్పుడు మా అమ్మగారింటికి వెళ్ళినా సరే మా అమ్మ చేయదు, నేను చేయను, మా అమ్మమ్మ చేస్తుందండి గారెలు. మా అమ్మమ్మ గారికి ఏదో నేను కొంచెం కొంచెం హెల్ప్ చేస్తాను. అయినా సరే మా అమ్మమ్మ వద్దనేస్తుందండి. నువ్వు వచ్చావు కదా నేను చేస్తాను అంటదండి. మా అమ్మమ్మే చేసి పెడతారండి గారెలు. అసలు చూసారండి ఫ్రెండ్స్, ఈ పిండి ఎంత జారుగా వస్తుందో. నేను కొంచెం ఎక్కువ మినప్పప్పు నానబెట్టాను, అందుకని కొంచెం తీసేస్తున్నాను సైడ్కి. 2-3 సార్లు వండుకోవడానికి 2-3 రోజులు వస్తుంది కదండి దోశలకి. అంతా ఒక్కసారి నేను కలుపుకోను, కొంచెం కొంచెం కలుపుకుంటాను. బియ్యం కొంచెం కొంచెం నానబెట్టుకొని
అలా చేస్తుంటాను. ఎంతవరకు కావాలో అంతవరకే బియ్యం నానబెట్టుకుంటాను. రేపు మార్నింగ్ టిఫిన్ చేస్తామంటే ఈరోజు నైట్ నానబెట్టుకుని అలాగ పెట్టుకుంటానండి. అంతేగాని మినపప్పుకి సరిపడినంత బియ్యం అయితే నేను ఒక్కసారి రుబ్బి పెట్టుకోనండి. ఎంత మినపప్పు నానబెట్టానో అంత బియ్యం నానబెట్టామనుకోండి, ఒక్కసారి రుబ్బడం వల్ల మిక్సీ కూడా కొంచెం డ్యామేజ్ వస్తుంది. ఆల్రెడీ మా మిక్సీ కొంచెం డ్యామేజ్లో ఉంది. అందుకని నేను ఒక్కసారి రుబ్బుకోనండి, కొంచెం కొంచెం రుబ్బుకుంటాను. అయితే ఈ దోశలు చేసేటప్పుడు అమ్మ దోశ తిరిగాయమ్మ అన్నా సరే మా అమ్మ చాలా భయపడిపోతుందండి. ముందు అది వస్తుందో రాదో దాని దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తే ఏమో ఎలాగుంటుందో కానీ మా అమ్మ అస్సలకి వెళ్ళదు. అట్లనగా దోశలనగా ఇప్పటి వరకు మా అమ్మ చేసినట్టు నేను చూడలేదండి. ఎప్పుడు మా అమ్మమ్మే చేసేది, లేకపోతే నా చేత చేయించుకుంటుంది మా అమ్మగారు. మా అమ్మ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే దోశలు చేసావా, దోశలు చెయ్యమ్మా అంటుంది. కొనుక్కొని తినే దోశలు టేస్ట్గా ఉంటాయి కానీ ఐటేట్కి కొనుక్కొని తినలేం కదండి. దోశలు కాస్ట్లీ కదా, రేటు కూడా ఉంటాయి, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇదిగోండి నేను నార్మల్ దోశలు, ఎగ్ దోశలు 2 రకాల దోశలు వేస్తున్నాను ఈరోజు. అదే 2 రోజుల తర్వాతలండి పిండి నేను చేస్తున్నాను, వెంటనే చేయలేదు. గారెలు చేసుకున్నాను. నాకు గారెలు చేయడం రాదని నేను వీడియో తీయలేదండి. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? సరేనండి, ఉంటానండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.